కులము మతము అడ్డుగోడలెందుకు, సాటి మనిషిని నాతో సమానుడు అని చాటి చెప్పలేమా అనేటువంటి సదుద్దేశంతో ఏప్రిల్ నెల మొత్తాన్ని మహాత్మా జ్యోతిబా పూలే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతులను పురస్కరించుకొని ఏప్రిల్ నెల మొత్తాన్ని మహనీయుల మాసంగా పాటించాలని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం, సామాజిక ప్రజా సంఘాలు ఐక్యంగా పిలుపునివ్వడం జరిగింది. ఈ వెలుగులో భాగంగా నిన్ననే సన్నాహక సమావేశం జరిగింది. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రాన్ని కుల వివక్ష రహిత రాష్ట్రంగా మార్చాలంటే, కుల నిర్మూలన వైపు ప్రయాణం సాగించాలి అంటే తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు కులాలు స్థిరీకరించబడేటువంటి అన్ని రకాల ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఈరోజు కులాన్ని పెంచి పోషించేటువంటి మనువాద మతోన్మాద సంస్థలు గ్రామసీమల్లో కులపరమైనటువంటి యాక్టివిటీస్ అన్నింటిని కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వీటి వల్ల పేదల ఐక్యతకు ఆటంకం కొనసాగుతుంది. ఈ రాష్ట్రంలో సుమారు 143 కుల దురహంకార హత్యలు జరిగినాయి. సుమారు 200 గ్రామాలలో ఉత్తర తెలంగాణ జిల్లాలో వీడీసీల పేరు మీద సాంఘిక బహిష్కరణ జరిగినాయి. దేవదాసి జోగిని వ్యవస్థ ఇంకా కొనసాగుతుంది. కులాల పేరిటనే బతుకమ్మలాడుతున్నారు, కులాల పేరిటనే దేవుళ్ళ పండుగలు జరుపుతున్నారు, కులాల పేరిటనే చిట్టి పాటలు నిర్వహిస్తున్నారు, కులాల పేరిటనే అన్ని రకాల సాంస్కృతిక ఉత్సవాలన్నింటినీ కూడా కులాల పేరిట నిర్వహిస్తున్నటువంటి ఈ సందర్భంలో కులం అనేటువంటిది దేశానికి ఏ రూపంలో అవసరం, కులం యొక్క ప్రయోజనం ఏమిటి అనేటువంటిది అనుకున్నప్పుడు ఒక కులం ద్వారా ఒక ఊరు సర్పంచ్ను కూడా గెలిపించలేము. కులాలు అన్నీ ఐక్యంగా ఉంటేనే, మనుషులందరూ ఐక్యంగా ఉంటేనే దేశం అభివృద్ధి అవుతుంది. మనుషుల మధ్యలో అసమానతలు సృష్టించినటువంటి వేల సంవత్సరాల మనుస్మృతి వల్ల ఈ దేశం అడుగంటిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ దేశము అన్ని రంగాల్లో ఎందుకు వెనకబడిపోతుందనడానికి ఈ దేశంలో ఉన్నటువంటి కులం అనేటువంటిది ఒక ఎయిడ్స్ జబ్బు కంటే, క్యాన్సర్ జబ్బు కంటే, కరోనా జబ్బు కంటే ప్రమాదకరమైనటువంటి జబ్బుగా కొనసాగటం ద్వారా మాత్రమే ఈ దేశం వెనక్కిపోతున్నది. కులము సాటి మనిషిని చూసేటువంటి దాంట్లో కులం కొంతమందిని గౌరవాన్ని ఇస్తే, కొద్దిమందికి అనేక మందికి అవమానాలను ఇచ్చేటువంటి పద్ధతులలో కులం ఉంటుంది. అందుకని ఈ అవమానాలు, చీత్కారాలు ఒక మనిషికి కులాన్ని బట్టి ఇచ్చేటువంటి గౌరవం కానీ, కులాన్ని బట్టి ఇచ్చేటువంటి అవమానం మాత్రం ఉండకూడదు. మనుషులందరూ సమానమే. ఎందుకంటే భారత రాజ్యాంగమే ఆర్టికల్ 14 ప్రకారంగా చట్టం ముందు అందరూ సమానులే అని చెప్తున్నారు. భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు, దేశాధినేతలు మాత్రం ఎందుకు వీటిని అంగీకరించట్లేదు? మీరు రాజ్యాంగం మీద ప్రమాణం చేసినప్పుడు రాజ్యాంగ లక్ష్యాలను అమలు చేయాల్సిన బాధ్యత మీకు లేదా? అందుకని వాళ్ళ రాజ్యాంగ లక్ష్యాల్ని తుంగలో తొక్కేటువంటి ప్రజాప్రతినిధులు ఈరోజు అధికారం చలాయిస్తూ ఉన్నారు. ఇంకా పైగా కులాన్ని పెంచి పోషించేటువంటి దుర్మార్గమైనటువంటి సిద్ధాంతం కలిగినటువంటి వాళ్ళు కేంద్రంలో అధికారంలో. అందుకని దేశంలో కుల దురహంకార హత్యలు, పరువు హత్యలు అనేక రూపాల్లో కొనసాగడానికి కారణం వీళ్ళ అధికారంలో ఉండటం కూడా ఒక ముఖ్యమైనటువంటి కారణం అవుతుంది. అందుకనే ఏప్రిల్ 26న ఏప్రిల్ నెల మొత్తం జిల్లాల వారీగా సాంస్కృతిక ఉత్సవాలు నిర్వహిస్తున్నాం. సమానత్వ సాంస్కృతిక ఉత్సవాలు ఏప్రిల్ 26న హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద రాష్ట్ర స్థాయి సాంస్కృతిక ఉత్సవాలు నిర్వహిస్తున్నాం. ఈ అన్ని కార్యక్రమాలలో మీరందరూ కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం పక్షాన మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం.